నమస్తే అండి. ధన్యవాదాలు. నేను ఉమా. తెలుసు కదండీ మీకు ఇంతకు ముందు. ఓకే అండి. ఒక చిన్న విషయం అండి. లోకా సమస్త సుఖినో భవంతు. అందరూ బావుండాలి. అందరూ బావున్న ఆ సమయంలో, ఆ ప్రదేశంలో మనం గూడా ఉండాలండి. ఓకే అండి. ఎలా మనం ఎలా ఉండగలుగుతామండి అంటే, ఎప్పుడూ మంచి మనసుతో ఉండి, మంచి ఆత్మజ్ఞానం గురించే మాట్లాడుకోవాలంట. అలా మాట్లాడుకుంటే ఎప్పుడు బావుంటామంటండి. ఎందుకు అంటే, ఈ ఆత్మజ్ఞానం అన్నది ఒక మహా సముద్రం, ఒక సింధువు. అయితే ఆ సముద్రపు నీటి బిందువులో సముద్రం ఇమిడిపోయి ఉంది. ఎంతో పెద్ద సముద్రంలో ఒక నీటి బిందువు ఆ సముద్రంలో నీళ్ళే తీసుకొని ఒక చక్కని బిందువులాగా ఆ సముద్రమంతా ఒక చిన్ని నీటి బొట్టులో నిండిపోయి ఉన్నట్టు, సముద్రమంతా ఇమిడిపోయి ఉన్నట్టు మనం ఎంతో గొప్ప అని మనం అనుకుంటాం. కానీ మనం గొప్పాళ్ళం మాత్రం కాదండి. కానీ మానవ శరీరం ధరించి భౌతిక అవసరాలన్నీ వాడుకుంటూ చూసిన ప్రతిదీ బాగుంది. ఇదే శాశ్వతం అని అనుకునేటువంటి అజ్ఞానంలో ఉన్నటువంటి మనందరము కూడా మంచి ఆత్మ జ్ఞానం తెలుసుకోవాలండి. ఆ తెలుసుకున్న ఆత్మ తత్వాన్ని మనం ఇనుమడింపు చేసుకోవాలి అని చెప్తూ, ఆ ఆత్మ జ్ఞానం ఎలా ఉంటుందో తెలుసా అండి? చక్కటి సూర్యకాంతిలాగా ఉంటుందంట. ఎవరు చెప్పారండి మీకీ మాట? అంటే వారణాసి రామబ్రహ్మం గారు అనేటువంటి గొప్ప కవీంద్రులు ఆత్మజ్ఞానం గురించి ఈ చక్కటి వ్యాఖ్యానాన్ని వివరించారండి. అయితే ఆ సూర్యకాంతి వెలుగు ద్వారా జ్ఞానం తెలుసుకున్నటువంటి ప్రతి మనిషి కూడా విచక్షణ జ్ఞానంగా ఉండాలి. ఉంటారండి తప్పకుండా. ఎందుకంటే ధ్యానం తెలియకోకుండా తెలివిగా ఎవరైనా ఉన్నారా అంటే ఓకేనండి. అది జన్మతః పుట్టుకతో భగవద్దత్తమైనటువంటిదై ఉండి, భగవంతుడు వాళ్ళకిచ్చిన వరం ద్వారా వాళ్ళు తెలివితేటలతో ఉండొచ్చు. ఒకవేళ తెలివి లేదు అనుకోండి, తెలివి లేకుండా ఎవ్వరు ఉండరు. ఒకవేళ తెలివి వాళ్ళకన్నా వీళ్ళకి తక్కువగా ఉందనుకోండండి, వాళ్ళెలా ఉంటారు అంటే, ఎప్పుడైతే చక్కటి ధ్యానం చేస్తారో, ఆ ధ్యానం ద్వారా మనిషిలో ఉండేటువంటి ప్రాణశక్తి మూలాధారం నుంచి సహస్రారం వరకు వచ్చి, ఆ సహస్రారం వరకు వచ్చినటువంటి ఈ ప్రాణశక్తి విచ్చుకొని, అన్నీ తెలుసుకొని, తెలుసుకున్నటువంటి తెలివితేటలతోటి విచక్షణగా మాట్లాడగలుగుతారు. ధ్యానం తెలిసిన వాళ్ళు, ధ్యానం చేసేవాళ్ళు. ఒకవేళ తెలివి తక్కువ వాళ్ళు, లేకపోతే ధ్యానం చేయని వాళ్ళు ఎవరైనా ఉంటారనుకోండి, ఆళ్ళు ఇంకో కేటగరీ. ఇక వాళ్ళని మనం ఏమీ చేయలేము. భగవంతుడే మార్చగలుగుతాడు. అయితే ఇలా విచక్షణ జ్ఞానం ఉండాలి అంటే ఎందుకుండాలండి? అంటే మనిషి అన్ని విషయాల్లోనూ ఉన్నతంగా అంటే ఇప్పుడు మానవుడు తను పుట్టి, పెరిగి పెద్దయిన తర్వాత తెలుసుకున్నటువంటి జ్ఞానం ఏదైతే ఉందో, ఆ ఉన్న జ్ఞానం కన్నా ఇంకా ఎక్కువగా తెలుసుకోవాలి. నేను పుట్టటం ఒంటరిగా, ఒక్కడిగా మామూలుగా పుట్టాను. కానీ జన్మ తీసుకొని కాలం తీరి నేను మళ్ళీ వెళ్ళిపోయేటప్పటికల్లా ఇంకొంచెం జ్ఞానం తెలుసుకోవాలి. నేనేమన్నా ఇంకా కొద్దిగా తెలుసుకోవాలి అని తను ఆత్మజ్ఞానం తెలుసుకోవాలి అన్న కోరిక ఎవరైతే ఉంటారో అటువంటి వాళ్ళు ఈ ధ్యాన ప్రక్రియ ద్వారా విచక్షణగా నేర్చుకొని వాళ్ళ యొక్క ఆత్మ ఉన్నతిని ఇంకా ఉన్నతీకరించుకొని ఇంకొంచెం పైకెదుగుతారంట. ఎలా? సరే ఆత్మపరంగా ఎలాగో పైకెదుగుతారు. కానీ ఆర్థికంగా అయినా సరే, ఆరోగ్యంగానైనా సరే మంచి స్థానంలో ఉంటే 1 మినిట్ సార్ 1 మినిట్. అలా ఎవరైనా సరే నేను ఆర్థికంగా ఉన్నాను, ఆరోగ్యంగా ఉన్నాను అనైనా సరే, మంచి స్థానంలో ఉన్నాను అని ఎవరైనా అనుకుంటే ఎలా ఆర్థికంగా, ఆరోగ్యంగా ఎలా ఉంటారండి అంటే భౌతిక ప్రపంచంలో ఉన్నటువంటి ఐహిక సుఖాలతోటో, లేకపోతే ఆర్థికంగానో ఏ వ్యక్తి అయినా సరే చాలా ఉన్నతంగా ఉన్నత స్థితిలో ఉన్నాడనుకోండండి. ఉంటే ఆళ్ళేమనుకుంటారంటే,
అమ్మో! అసలు పక్కనాడు ఏం బాగున్నాడు, నేను బాగున్నా. ఆడికన్నా నేను చాలా గొప్పాడిని. నేను చాలా పరాక్రమవంతుడిని అని అలా అనుకుంటాడంట. అని ఆడికేం లేదుగా, నేనేగా. అసలు నేను చాలా పరాక్రమవంతుడిని. నా అంతటాడు ఎవ్వరు లేరు అని అనుకుంటారట. ఎందుకో తెలుసా అండి? కుడి చేతిలో పురుషార్థం, ఎడమ చేతుల్లో విజయ రహస్యం ఇవన్నీ ఉన్నాయి. ఇవన్నీ నాకు చాలా ఉన్నాయి కాబట్టి ఇదం అసలు నేనే గొప్ప అనుకుంటాడంట. ఇదంతా సరే గానండి. ఇవన్నీ ఉన్నాయి. మీకన్నీ తెలుసు. మీకు విచక్షణ జ్ఞానం ఉందా లేదా అనేది తెలుసో తెలీదో ఎవరో చెప్పలేరు. కానీ అసలు ఇవన్నీ కాకోకుండా నిజమైన సత్యం అనేది ఒకటుంది. ప్రతి మనిషి తెలుసుకోవాల్సినటువంటి ఆత్మ జ్ఞానానికి సంబంధించినటువంటి నిజం ఉంది, అబద్ధం ఉంది. ఎవరైనా చెప్తే తెలుసుకున్నటువంటి విషయం ఒకటుంది. ఇవన్నీ కాదండి. ఇవన్నీ కాకుండా నిజమైన, రుజువైన సత్య మార్గం ఒకటుంది. ఏంటండి? నిజమన్నాంగా, అది తెలుసుగా అని అనుకోవచ్చండి మీరు. కానీ నిజమేంటో తెలుసా అండి? ఏదైనా ఒక విషయం ఉందండి అంటే, అది ఇలా ఉంటదంటండి పవన్ కుమార్ గారు అని నేను చెప్తా. అది నిజమా? నేను చెప్పేది నిజమని మీకెలా తెలుసు? మీకు తెలీదు. కానీ ఏదైనా నేను ఒక విషయం గురించి నేను చెప్తే మీకు, మీరెళ్లి ఆ విషయం గురించి తెలుసుకొని, దాన్ని గమనించి, ఆ గమనించినటువంటి విషయాన్ని మీరు ఒక అవగాహన చేసుకొని, అందులో ఉన్నటువంటి మంచేంటో, చెడేంటో, తప్పేంటో, రైట్ ఏంటో తెలుసుకొని, జ్ఞానపరంగా, విచక్షణగా మీరు ఆ విషయం గురించి ఆలోచించి మీరెప్పుడైతే పైకొచ్చి, దీని గురించి ఇది నిజం అని మీరెప్పుడైతే తెలుసుకుంటారో అదే సత్యం. అంతేగాని ఎవరో ఏదో చెప్తే అది అది కరెక్టేనండి అంటే దాన్ని ఎవ్వరు నమ్మటానికి వీల్లేదండి. దాన్నే సత్యం అంటారు. మాకు డబ్బులున్నాయి, మాకు నగలున్నాయి, మేడలున్నాయి, చీరలున్నాయి. ఇది కాదండి జీవితానికి కావాల్సింది. నిజమైన సత్యమైనటువంటి భగవంతుడిచ్చినటువంటి ఆత్మ జ్ఞానం తెలుసుకోవాలి. అది మంచి మార్గం. అది జీవితానికి ఉపయోగపడుతుంది అని చెప్తూ, ఇలా తెలుసుకోండి అంటూ మీరు ఇవన్నీ తెలుసుకొని ఈ జ్ఞానంతోటి మీ ఆత్మని ఉన్నతీకరించుకున్న తర్వాత మీరు మంచి చేస్తే మంచి, చెడు చేస్తే చెడు. మంచి చేస్తే మంచి రూపంలో పుణ్యం వస్తుందండి. చెడు చేస్తే చెడు రూపంలో చెడు ఫలితం వస్తుంది. అందుకే పత్రిజీ ఎప్పుడు గూడా ఒక మాట అంటారంట. "నువ్వు మంచి చేస్తే నువ్వు మంచి కర్మ అనుభవిస్తావు. చెడు చేస్తే చెడు కర్మ అనుభవించి చావాల్సిన చావు ఎలాగో అది స్వామి ముందే రాసిపెట్టి కట్టిపెట్టేస్తారు. ఎందుకంటే మన జీవిత విధానం ఎలా ఉంది? మన నడవడిక ఎలా ఉంది? ఏం మాట్లాడుతున్నాం? ఏం చేస్తున్నాం? ఎవరికి న్యాయం చేశాం? ఎవరికి అన్యాయం చేశాం? ఇవన్నీ గూడా నేను రైటే. నేను పరాక్రమవంతుడిని. ఒక చేతిలో పురుషార్థం ఉంది. ఒక చేతిలో విజయం ఉంది. నేను చానా గొప్ప అని ఎవరైతే అనుకుని విర్రవీగుతూ ఉంటారో అటువంటి వ్యక్తి స్త్రీనైనా సరే, పురుషుడినైనా సరే, భగవంతుడు ఎప్పుడూ తన అండర్‌లో ఉంచుకొని స్కాన్ చేస్తూనే ఉండి, వీడేంటి? వీడేం చెయ్యాలి? ఏం చేస్తాడు? అని చెప్పేసేసేసేసి వీడంతా చిట్టా రాసి అట్టే పెడతాడండి. అయితే చిట్టా రాసి అట్టి పెట్టిన తర్వాత వీడేదో బాధపడిపోయి ఏడ్చేసి, "స్వామి తప్పు చేసేసాను" అనంటే భగవంతుడు కరుణిస్తాడు. "ఏమోలే బిడ్డ వాడు చిన్నాడు తెలియకేదో తప్పు చేశాడు" అని భగవంతుడు క్షమిస్తాడు. కానీ మీరు చేసిన కర్మ ఏదైతే ఉందో ఆ కర్మ మాత్రం తప్పకుండా అనుభవించవలసిందే. ఎవ్వరైనా సరే దీన్ని అండర్‌లైన్ చేసుకోండండి. మీరు చేసే ప్రతి పని, మీరు చేసే ప్రతి కర్మ ఏం చేస్తున్నారు? మీరు చెడు చేస్తే చెడు కర్మే అనుభవిస్తారు. మంచి చేస్తే పుణ్యకర్మ అనుభవిస్తారు. మీ జీవితానికి ఏ కర్మ చేస్తే మీ జీవితం చరమదశలో మీరు ఎలా ఎలా బతకగలుగుతారో అది ఆలోచించుకొని మంచి చేస్తే మంచి చేయండి. చెడు చేస్తే చెడు చేయండి. చేస్తే ఏది చేస్తే అదే మీకొస్తుంది అని పత్రిజీ గారు చెప్పినటువంటి ఈ మాటలో ఇంత అర్థం ఉంటుందండి. అయితే ప్రతి మనిషి యొక్క మానవ శరీరంలో కుడి, ఎడమ ఎలా ఉన్నాయో ఈ పాపపుణ్యాలు కూడా ఎప్పుడూ మనని ఆశ్రయించే ఉంటాయంటండి. అయితే ఆవశ్యమేన భోక్తవ్యం కృతం కర్మ శుభాశుభం
అంటే మీరు అంటే మనం ఏ పని చేస్తే ఆ ఫలమే పొందుతారు. మనం ఏం చేస్తే ఏమవుతుందో, నేనేం చేస్తున్నానో నాకు తెలవట్లేదు. అంటే తెలవట్లేదంటే నువ్వు కనీసం నీకసలు తెలివితేటలు లేవు. లేకపోతే నువ్వు ధ్యానం చేయట్లా. హ్మ్. హ్మ్. అట్టేటప్పుడు మనకెలా తెలుస్తది? మనకేం తెలీదు. ఏమీ తెలియకోకుండా నేనేదో అయ్యో! ఏదో ఒకటి చేసేసి ఎవడినో ఒకడిని కొట్టేసేసి నాకేం తెలీదు అంటే కుదరదండి. నువ్వు విచక్షణగా ఉండాలి. నువ్వు చేసే ప్రతి పని, నువ్వు చేసే నీ కర్మని నువ్వు తప్పకుండా అనుభవించాలి. అయితే నాకు తెలియక నేనేదో చేస్తాను. నాకొద్దు బాబోయ్! ఈ భయమొస్తుంది. నేనెందుకు ఏం చెప్తే నాకేమవుతుందో అని మీరనుకున్నారా? కుదరదు. ఏదో ఒకటి మనిషై పుట్టి భగవంతుడు మీకు మనిషిగా మనిషిగా మీకు వరమిచ్చి మీకొక జీవితాన్నిచ్చి మిమ్మల్ని భూలోకపు పాఠశాలలోకి పంపించినప్పుడు, ఆ భూలోకపు పాఠశాలలోకొచ్చి మీరు తెలుసుకొని, చదువుకొని, ప్రతిదీ నేర్చుకొని, ఏది మంచి, ఏది చెడు అని తెలుసుకొని మీరు చాలా జాగ్రత్తగా చెయ్యాలి. నేనేం చెయ్యను అంటే కుదరదండి. చేయకుండా ఉండటానికి కుదరదండి. ఇది ప్రతి మనిషి చెయ్యవలసినటువంటి ధర్మం. కర్మలు ఆచరించకపోతే జీవితం సుఖమయం అవ్వదు, పరిపూర్ణము అవ్వదు. అందుకే ప్రతి మనిషి తప్పకుండా ఒక కర్మ చేయాల్సిందే. అది పుణ్యకర్మ, పాపకర్మ. ఏం చేస్తారు? అది మీకు మీకు భగవంతుడిచ్చిన భగవదత్తం. ఆయన మిమ్మల్ని మనిషిగా భూమి మీదకి పంపించేసేసేసారు. పంపించేసేసి జాగ్రత్తగా బతుకు అని పంపించారు. భూమి మీదకి ఎలా వచ్చావు? నేను కావాలి, కావాలి అని ఆత్మలోకం నుంచి స్వామిని అడిగి, ఆయుధాలు లేకోకుండా యుద్ధం చేయటానికి ఈ జీవిత పాఠశాలలోకొచ్చారు. అది బాగా గుర్తుపెట్టుకోండి. యు ఆయుధాలు లేకుండా ఈ జీవిత పాఠశాలలో బతకటానికి, యుద్ధం చేసి బతికి ఒక మనిషిగా బ్రతకటానికి మీరొచ్చారు. అది ముందు బాగా తెలుసుకోండి. తెలుసుకొని అలా ప్రవర్తించి, ఒకవేళ మీరు పుణ్యం చేశారనుకోండండి, పుణ్యకర్మలే వస్తాయి. పాపం చేస్తే చెడు చేస్తే పాపకర్మలొస్తాయి. ఎలా? సాధారణంగా వ్యక్తులు పూజలు, వ్రతాలు, నోములు ఇంకా ఎన్నో రకాల పుణ్య కార్యక్రమాలు చేస్తూనే ఉంటారంట. చేసి దీనివల్ల ఫలితం ఏంటి అని ఆలోచించుకోవాలి. ఇలా ఆలోచించుకోవటానికి ఒక అవగాహన ఉండాలి మనకి. అంటే మనం మనకు తెలివితేటలుంటే మనం చేసే ప్రతి పని మీద మనకొక అవగాహన ఉంటుంది. అయితేనండి ఒక్క సెకను, ఒక్క నిమిషం ఏంటి అంటే ఇప్పుడు ఇంతవరకు నేను చెప్పింది నేను, నేను చదువుకొని, నేను తెలుసుకొని, రాసుకొని చెప్పానండి. ఇక ఇప్పటి నుంచి నేను చెప్పేది అంటే మనం చేసే అన్ని పుణ్యకర్మలు ఫలితాన్నిస్తాయా? అనేటువంటి ఈ చిన్న ఆర్టికల్‌ని మన రాధాకృష్ణమూర్తి సార్ ఇప్పుడు వారు క్లాస్‌లోకి రాలేదు కదా అండి! ఆ! ఆ రాధాకృష్ణ సారు నాకు "అమ్మా ఈ ఆర్టికల్ బావుంది. మీరు చూడండి" అని నాకు పంపించారు. ఇప్పుడు నేను చెప్పబోయేదంతా కూడా రాధాకృష్ణ సార్ నాకు పంపించిన ఆర్టికల్. నేనొకసారి చదివి చూసి చాలా బావుంది. దీని గురించి అందరికీ తెలియజేయాలి. సార్ పంపించారు నాకు అని నేను అప్పటినుంచి చాలా జాగ్రత్తగా తీసుకొని, చక్కగా బుక్‌లో రాసుకొని మీ అందరికీ చెప్తున్నానండి. మీరు విన్న తర్వాత ఇది ఎలా ఉందో మీరు నాకు గాదు సార్ చెప్పాల్సింది రాధాకృష్ణ సార్‌కి ధన్యవాదాలు చెప్పాలి మనందరం. ఓకే ఓకే. సార్. ఆయనేం చెప్పారు అనంటే, ఎలా సాధారణంగా వ్యక్తులు పూజలు, వ్రతాలు, నోములు ఇంకా ఎన్నో రకాల పుణ్య కార్యక్రమాలు చేస్తున్నారు. కానీ దీనివల్ల ఫలితం ఏంటి అని ఒక అవగాహన ఉండాలండి. ఏ పని చేసినా ఎరుకుగా ఉండాలి. ఎరుకుగా చేయాలి. ఏ పని చేస్తున్నాం? మనం చేసేది మంచా? చెడా? దీనివల్ల ఏమైనా ఫలితం వస్తుందా? మంచొస్తుందా? చెడొస్తుందా? అని ప్రతిదీ ఎరుకుగా చెయ్యాలంట. అంతేగానండి అందరూ జేత్తన్నారు. ఇదొక ఆచారం. మనం గూడా జేసేసేసేద్దాం. మనకి ఇది జేత్తే ఏదో పుణ్యం వస్తుంది అనుకోని చెయ్యగలిగినంత సామర్థ్యంగా, ఇష్టంగా చేస్తారంట. కానీ ఆ చేసేది భగవంతుడికేగా అనుకుంటారు. చేస్తారు. కానీ అన్నీ భగవంతుడికే అని మీరు చేసే ప్రతి పని గూడా ఫలితాన్నివ్వదు. ఎలా? ఎందుకు అనంటే, మనకి తెలిసింది ఈ పని చేస్తే మనకేదో లాభమొస్తుంది అని మీ మనసుకనిపించిందనుకోండి. అప్పుడేం చేస్తారు? అమ్మో! ఎక్కువ పని చేసేసేసేద్దాం. ఎక్కువ ఫలితం వచ్చేస్తుంది మనకి. అన్ ఈ అన్ని పుణ్యాలన్నీ వచ్చేసేసేస్తాయని ఇగ ఊకే పడి ఉపవాసాలుండి
పొద్దున్నే లేసి, పనులు చేసి, వంటలు చేసి, భగవంతుడికి పెట్టేసేసి, నేను చాలా పుణ్యం చేశాను స్వామి, చాలా పూజ చేశాను స్వామి, అబ్బో! నీకు చాలా సార్లు నమస్కారం చేశాను స్వామి, ఇలా మాట్లాడతారంట. కానీ తక్కువ శ్రమతో, తక్కువ సమయంలో కోరుకున్న ఫలితం కావాలి అని అనుకుంటారనుకోండి. అప్పుడేం చేస్తారు? అంటే స్వామి నేను ఎక్కువేమి చేయలేకపోయాను. కొంచెం తక్కువే చేశాను. నీ ఇష్టం. ఎంత ఫలితం ఇవ్వాలనుకుంటే అంత ఫలితం ఇవ్వు. లేకపోతే కొంచెం ఇవ్వాలనుకుంటే కొంచెమే ఇవ్వు. ఎందుకంటే నేను అందరిలాగా నేను చేయలేకపోతున్నాను. ఇలా రకరకాల అభిప్రాయాలతో ఉండేవాళ్ళుంటారు. ఇలా చేసే వాళ్ళందరూ చేసే ప్రతి పనికి పుణ్యం వస్తుందా? అంటే అందుకని ఇవన్నీ వద్దండి. వీటన్నిటితోటి సమయాన్ని వృధా చేసుకోవద్దు. మీ ఆలోచనలు కూడా పదును పెట్టకోకుండా ఒక మోసబోసినట్టుగా ముందుకెళ్ళిపోయి, అందరూ జేస్తున్నారు, మనము చేస్తున్నామని గొర్రెల్లాగా వెళ్ళిపోవటం కాదండి. వెళ్ళకూడదు. కానీ అది మంచి మనం చేసే పని వల్ల లోక కళ్యాణంగా ఇంకెవరికైనా ఉపయోగపడుతుంది అనంటే తప్పకుండా చేయండి. మీరు చేసే పని వల్ల ఇంకొక వ్యక్తికి ఆకలి తీరుతుందా? లేకపోతే ఇంకొక వ్యక్తి ఆర్థికంగా ఏమైనా ముందుకెళ్తున్నాడా? అనే ఒక మంచి పుణ్యమైనటువంటి పని ఏమన్నా ఉంటే అందరితో పాటు మీరు చేయండి. అది పద్ధతి. అంతేగానండి ఏమీ లేకోకుండా నేను నమస్కారం చేశాను స్వామి, నాకు మొత్తం పుణ్యం రావాలి అంటే అది, అది సమంజసం కాదు. అందుకని ఏం చెయ్యాలి అనంటే, పూజ కోటి సమం స్తోత్రం, స్తోత్ర కోటి సమో జపః, జప కోటి సమం ధ్యానం, ధ్యాన కోటి సమో లయః అని ఇలా చెయ్యండి అని పరమాత్మ చెప్పారు అని రాధాకృష్ణ గారు ఈ వ్యాసంలో మనకు చెప్తూ ఆయన ఏమంటారు అంటే, మనం చేసే పూజలు, ప్రార్థనలు, భజనలు అన్నీ ఒక స్తోత్రం అనుకొని, కోటి స్తోత్రాలన్నీ ఒక జపం అనుకొని, మళ్ళీ ఆ జపంలో వాచిక జపం, ఉపాసనా జపం, మానసిక జపం అంటారు. ఈ మానసిక జపమే ధ్యానం. అలాంటి కోటి జపాలు ఒక ధ్యానంతో సమానం అని, అన్నింటికంటే ధ్యానం గొప్పది అని చెప్తారు. అందుకని ఇంతకు ముందు నేను ఒకసారి చెప్పాను చూడండండి, లలితా సహస్రనామం చెప్పాను. ఆ లలితా సహస్రనామంలో అమ్మ అంతర్ముఖ సమారాధ్య బహిర్ముఖ సుదుర్లభ అంటే, నువ్వేదో పూజ చేశాను, నా కోసం ఏంటో పళ్ళు, పాలు, ఫలాలు పెట్టాను, లేకపోతే ఏదో చేశాను అంటే నీకు నేను దొరకను. కానీ విశ్వరచనకి పూనుకున్నటువంటి అమ్మ, విశ్వరచన ఈ సృష్టినంతటిని భూమి నుంచి ఆకాశం వరకు, దిగంతాల వరకు ఈ సృష్టినంతా నడుపుతూ, ఈ సృష్టిని ఒక రచన చేసినటువంటి అమ్మ, అమ్మ ఇంత పెద్ద అమ్మ ఉంది కదా! ఈ అమ్మకు మనం నమస్కారం చేసుకుంటే మన కోరికలన్నీ తీర్చేస్తుంది అని చెప్పి, ఏదో ఒక రకాన్ని ఆశించి, ఆ ఆశించిన ఫలితం మనకు దక్కుతుందని నువ్వెప్పుడైతే చేస్తూ హంగు ఆర్భాటంగా చేశావో, అప్పుడు నేను కనపడను. అంతర్ముఖ సుదుర్లభ, బహి అంతర్ముఖ సమారాధ్య, బహిర్ముఖ సుదుర్లభ. ఎప్పుడైతే నీ అంతరంగంలోకి నువ్వు వెళ్ళి, మనస్సులో నన్నెప్పుడైతే నువ్వు తలుచుకుంటావో, అప్పుడు నేను నీకు ప్రత్యక్షమవుతాను. నేను నీకు వశమవుతాను. అందుకే ప్రతి క్షణం అమ్మతో అనుసంధానం అవుతూ, అమ్మ చెప్పిన మాటలు వింటూ, ఆ తత్వంతో ఎప్పుడైతే ప్రతి వ్యక్తిని, ప్రతి జీవిని, ప్రతి మూగజీవిని సమాన స్థితిలో చూస్తూ, సమానంగా ఉంటూ, జీవహింస చేయకోకుండా, ఎప్పుడైతే మీ మనసును కల్మషం లేకుండా పరిశుద్ధంగా ఉంచుకుంటారో, అప్పుడు అమ్మైనా, స్వామైనా పూజ చేసినా, చెయ్యకపోయినా, ఎలా అయినా సరే వారు తప్పకుండా మనని అనుగ్రహిస్తారు అనేది ఢంకాపదంగా తెలుసుకోవాలి. అయితే నేను పూజ చేశాను, ధ్యానం చేశాను, అమ్మ కనిపించింది, స్వామి కనిపించారంటే ఇయన్నీ కుదిరే పనులు కాదండి. కుదరవు, ఎవ్వరు కనపడరు, ఎవరు ప్రత్యక్షం అవ్వరు, ఎవ్వరు మనకేమి వరాలివ్వరు. కానీ వాళ్ళు చెప్పినటువంటి మాటల్లో ఉన్న అర్థాన్ని తెలుసుకొని ఎప్పుడైతే మనం ప్రవర్తిస్తామో, అప్పుడు నీకు తెలియకుండానే ఆవిడ ప్రత్యక్షం అవుతది. ఆవిడ నిజంగా ప్రత్యక్షం అయ్యిందని కూడా మీకు తెలీదు.
కానీ మీరు చేసిన మంచి పనులకి ఆవిడ ప్రత్యక్షం అయ్యింది. అదేదో మనం తెలుసుకోలేకపోతాం అన్నమాట. అందుకని ఎప్పుడు చక్కటి ధ్యాన మార్గంలోకి వెళ్లి ధ్యానం చేస్తూ ప్రతి దాన్ని మీ వశం చేసుకోవటానికి ప్రయత్నం చెయ్యండి అని చెప్తూ, విశ్వ చైతన్యాన్ని విశ్వసించి ధ్యాన యోగ సాధనల ద్వారా సాధకుడు అత్యంత సత్ప్రవర్తనతో నిశ్చలంగా తనలోనే ఉన్నటువంటి శక్తివంతంగా ఉన్న అమ్మని విశ్వసించి దర్శిస్తే, అలా దర్శించగలిగితే సర్వశక్తులకి మూలమైనటువంటి అమ్మ ఎప్పుడు మిమ్మల్ని కాపాడుతూనే ఉంటుందండి. అందుకే అమ్మ దయ ఉంటే అంతా ఉన్నట్టే అని చెప్తారండి. శరీరంతో చేసే సాధన కన్నా నోటితో చేసే సాధన శక్తివంతం అని, అంతకన్నా కూడా శరీరంతో అయినా నోటితో అయినా చేసే ఈ అన్ని సాధనల కన్నా కూడా మనస్సుతో చేసేటువంటి సాధన ఇంకా శక్తివంతమైనది. అందుకే ఒకసారి చెప్తారండి, 11వ ఇంద్రియంతో పావన పూజ చెయ్యండి. 11వ ఇంద్రియంతో పావన పూజ అంటే దానినే మానసిక పూజ అంటారు. అందుకనే నోటితో స్తోత్రాలు, భజనలు, కీర్తనలు పలకండి. అదొక రకం. అదొక పద్ధతి. అంతే. అది కాకోకుండా శరీరంతో అమ్మవారికి, స్వామికి అన్ని సేవలు చేయండి. అదొక రకం. అది మంచే, ఇది మంచే. కానీ ఇయన్నీ దాటి అన్ని మెట్లు పైకెక్కి ఇప్పుడు అదేంటండి, మీరు అమ్మవారికి పూజ చేయండి, స్వామివారికి పూజ చేయండి అని అంటున్నారేంటి? ఆ! అంటే ఏవండీ, అమ్మవారికి, స్వామికి పూజ చేయకోకుండా ఆ పూజ అనేది ఒక తొలి మెట్టు అని, ఆ మెట్టు ఎక్కి మానసికంగా భగవంతుడిని తలుచుకోవటం అలవాటు చేసుకోవటం నేర్చుకోవాలి. ఎప్పుడు అక్కడే ఉండకూడదు. మీరెప్పుడు పూజలు చేయమాకండి అనేది ఒక అభిప్రాయం. ఎవరి అభిప్రాయం వారు చెప్తారండి. కరెక్టే. కానీ మమ్మల్ని పూజలు చేయొద్దు అన్నారండి. ఏంటి ఇట్లా చెప్తారు ధ్యానంలో అని చాలా మంది మమ్మల్ని అడుగుతారండి. కానీ పూజ చెయ్యొద్దని ఎవరు అంటలేదండి. కానీ పూజ కన్నా కూడా మంచిది ధ్యానం. మీరు పూజ చేసుకోండి. మీరెంత పూజ చేసుకున్నా సరే, పావుగంట, అరగంట కూర్చొని మీరు పూజ చేసుకున్నా సరే, గంట, 2 గంటలు ఆ భగవంతుణ్ణి, ఆ అమ్మవారిని మీ మనసులో స్మరించుకుంటూ ధ్యానం చేయండి. అది మంచిది. అది మానసిక పూజ అని మీ నే వేరే ఎవరి సంగతో కాదండి, నేను చెప్తానన్నమాట. ఎందుకు అంటే మానసిక పూజ అనేది భగవంతుడికి దగ్గర చేస్తుంది. అందుకని ఎప్పుడూ ధ్యానం చేస్తూ ఉండాలండి. మీరు ధ్యానం ఇంతకు ముందు కూడా నేను చెప్పానండి మన క్లాస్‌లో. ధ్యానం పద్దాక ధ్యానం చేయటం అంటే ఎలా కుదురుద్దండి అంటే, పద్దాక ధ్యానం చేయమని మిమ్మల్ని ఏమి అనలేదండి. కూర్చొని ఇక్కడే కూర్చోండి కట్టేసుకొని అని ఎవరు చెప్పట్లా. కానీ మీరు చేసే ప్రతి పని ధ్యానంగా చేయండి. మీరు కూర్చొని కళ్ళు మూసుకొని మీరు ఎప్పుడైతే ఎంత చక్కగా ధ్యానం చేస్తూ మానసికంగా ఉన్నారో, అలాగే చేసే ప్రతి పని కూడా ఒక ధ్యానం లాగానే చేయండి. అప్పుడు ఎప్పుడూ గూడా మీ మనస్సు పవిత్రంగా ఉంటుంది. మీ మనసు పవిత్రంగా ఉంటే తద్వారా మీ శరీరం బావుంటుంది. మీ శరీరం బావుంటే మీ ఆరోగ్యం బావుంటది. మీ ఆరోగ్యం బావుంటే మీ కుటుంబం బావుంటది. మీ పిల్లలు బావుంటారు. మొత్తం అన్నీ ఒకదానికొకటి లింక్‌గా ఉంటాయండి. ఇది ఇలా తెలుసుకోవాలి. అయితే నోటితోటి శరీరంతో చేసే సాధన కన్నా మనసుతో చేసే సాధన చాలా మంచిది, శక్తివంతమైంది అని చెప్తూ, మనసుతో కన్నా కూడా ఇంకా ఆలోచన రహితంగా ఎప్పుడైతే మీరు ధ్యానం చేయగలుగుతారో, అలా ఉండేటువంటి స్థితిలోకి వెళ్లి ధ్యానం చేస్తే అది మరీ మరీ అత్యంత శక్తివంతం అని ఇక్కడ ఎక్కడో చూసినటువంటి ఈ ఆర్టికల్‌ని రాధాకృష్ణ గారు మనకు చెప్తున్నారండి. అయితే మనం చేసే ఈ చిన్న చిన్న పూజల వల్ల, జపాల వల్ల జన్మల క్రితం మనం చేసుకున్నటువంటి సంచిత కర్మలు పోతాయా అంటే పోవంటండి. ఎలా పోతాయి? అంటే ధ్యాన సాధన ద్వారా కర్మల నుండి విముక్తులమవుతాము. శక్తివంతమైన ధ్యానం చేస్తే జ్ఞానులు అయ్యి జన్మరాహిత్యం పొంది ఉన్నత లోకాలలోకి పయనిస్తారు. ఇలా ఇటువంటి ఆత్మజ్ఞాన బోధనలో ముందుకెళ్ళాలి. అది తెలియకపోతే ఇంకా ఇంకా అజ్ఞానంలోనే ఉండిపోయి జీవితం మొత్తం
వక్రగీతలాగా అయిపోయి సృష్టి విరుద్ధంగా సాగిపోతారు. చివరికి జీవితం అంతా దుఃఖమయమైపోతుంది. మానవుల అసలు ఇప్పుడు సమాజంలో మానవులకి అవసరం లేని, ఉపయోగం లేని నష్టాలు కలిగించి, బాధల్లో దుఃఖమయం చేసే పనికిరాని చెత్త పేరుకొని పోయి, మనసంతా, మెదడంతా పాడైపోయి ఉన్నారండి. ఎందుకు అంటే, మనం మంచి చెప్తున్నాం వినరా బాబు అంటే ఆళ్ళు వినరు. వాడు ఏది ఎలా ఉండాలనుకుంటే అలానే ఉండి, అలానే అయిపోయి ఆ పనికిరాని చెత్తంతా తీసుకొచ్చి మనసులో అంతా పేరుకుపోయి ఆడు పాడైపోతాడు. ఆడితో పాటు చుట్టూ ఉన్న బంధువులు, సమాజం మొత్తం ఎంత మేర పాడు చేయగలిగితే అంత మేర పాడు చేసేటువంటి సమాజం ఈరోజు ఇక్కడికొచ్చేసేసేసిందండి. అయితే పుట్టిన ప్రతి వ్యక్తికి ఇది అంటుకోదండి. ఎందుకంటే భగవదత్తంగా, జ్ఞానపరంగా ఎవరైనా తెలివితేటలతో ఉన్నవాడు అవతల ఉన్న పనికిరాని ఉపయోగం లేని చెత్తను వాడు స్వీకరించడు. అయితే ఇక్కడొక చిన్న ఉదాహరణ చెప్తారండి. మా గురువు గారు గింజుపల్లి సమత గారు ఏం చెప్తారంటే, ఒక తండ్రికి ఇద్దరు కొడుకులున్నారంటండి. ఆ ఇద్దరు కొడుకుల్లో ఒక కొడుకు ఒక పెద్ద కొడుకు తండ్రి ఎన్ని చెడ్డ పనులు చేస్తున్నాడో అన్ని పనులు చేశాడంట పెద్ద కొడుకు. చిన్న కొడుకు మాత్రం కంప్లీట్ విరుద్ధంగా చాలా చక్కగా బంగారు తండ్రిలాగా ఉన్నాడంట. అయితే ఒకళ్ళెవళ్ళో అడిగారంట, "ఏరా మీ నాన్న అట్టా చెడిపోయాడు గదా! మీ నాన్నలాగా మీ అన్నయ్య అట్టా చెడిపోయాడు గదా! మరి నువ్వెందుకురా ఇంత బాగున్నావు?" అన్న అని అడిగారంట. అడిగితే పెద్ద కొడుకు అన్నాడంట, "మా నాన్న ఏం చేస్తే అది మంచేనని మా నాన్న చేసినట్టే నేను చేశా" అన్నాడంట. అని చిన్న కొడుకు అన్నాడంటండి, "మా నాన్న చేసినటువంటి పనికిరాని పనుల వల్ల మా కుటుంబం అంతా నాశనమైపోయింది. మా నాన్నలాగా నేను బతకకూడదు అని తెలుసుకొని నేను ఇలా మంచిగా బతికాను" అన్నాడంట. అంటే భగ ఒకే కుటుంబంలో ఒకే కుటుంబంలో భగవంతుడు ముగ్గురికి 3 విరుద్ధమైన భావాలిచ్చాడు. అది ఇది నిజంగానండి చెప్తే ఇది నిజమా? అబద్ధమా? అని ఎవరైనా అనుకుంటారు. కానీ అబద్ధం కానే కాదండి. ఇది నిజం. మనం చుట్టూ ఉన్నటువంటి సమాజంలో ఇటువంటివి చాలా జూస్తాం. అలాగే తండ్రి చేసిన తప్పు పెద్ద కొడుకు చేయలేదండి. తండ్రి చేసిన తప్పు ఇది తప్పు అని ఖండించను లేదు. తండ్రిని బాగు చేయను లేదు. అన్నని బాగు చేయలా, తండ్రిని బాగు చేయలా. కానీ వాడు బాగుపడ్డాడు. ఎందుకు అంటే మన్ చెడును చూసి చెడిపోయాడు ఒకడు. చెడును చూసి చెడ్డగా బతకకూడదు అని మంచిని నేర్చుకున్నాడు ఇంకొకడు. ఇది నిజంగా అందరం గుర్తించాల్సినటువంటి విషయం అండి. ఇది మా మా సమత తల్లి, మా మా గురువు గారు గిజ్జుపల్లి సమత గారు మాకు చాలా సార్లు ఈ విషయాన్ని చెప్పారండి. ఈ పరంగా మా సమత తల్లికి ధన్యవాదాలు చెప్తున్నానండి. ఓకే సార్. ఇంకొక విషయంకొద్దామండి. అయితే పుట్టిన ప్రతి వ్యక్తికి ఇది అంటుకోదు అని చెప్తూ చెత్త అని ఎందుకు పేర్కొంటున్నారండి? ఎందుకు ఈ విషయం గురించి ఇలా చెప్తున్నారు అంటే, అజ్ఞానం, అధర్మం, అక్రమం, అసత్యం, అవివేకం, అన్యాయం, అశాంతి, అవినీతి మొత్తమంతా అకారంతోటే స్టార్ట్ అయినాయండి. ఈ అసంతృప్తి, ఈ ఇవన్నీ కూడా అజ్ఞానానికి పర్యాయ పదాలు అని అజ్ఞానం అన్న చెత్తలో నుంచి వచ్చినవే ఈ పదాలన్నీ కూడా. అయితే ఇక్కడ ఇది మనకు ఉపయోగం లేదండి. ఈ ఉపయోగం లేని ఈ పదాన్ని గనక మనం పక్కకు పడేసేసామనుకోండండి, ఎంతసేపు మనం మంచి సజ్జన సాంగత్యంలో మంచి మంచి మాటలు మాట్లాడుకోవాలి అంటే, ముందు ఒకసారి చెడు గురించి మీకు చూపిస్తే, ఇది చెడు అని మీకు తెలుస్తుంది. ఈ చెడు వైపుకి మనం నడవకూడదు అని ఇంతకు ముందు మనం చెప్పుకున్నటువంటి చిన్న కొడుకులాగా మంచిని తెలుసుకోగలుగుతాం అన్నమాట. అలా ఈ చెడుని, ఈ చెత్తనంతా ఇది మనకు ఉపయోగం లేదండి. దీన్ని తీసి పక్కకు పడేసేసేద్దాం. అలా పక్కకు పడేస్తే అప్పుడు మనం జ్ఞానవంతులమవుతాం. అలా జ్ఞానవంతులమైతే గనక జ్ఞానం, ధర్మం, సక్రమం, న్యాయం, నీతి, సత్యం, వివేకవంతమైనటువంటి శాంతి సుఖాలు లభిస్తాయి. ఇది చక్కటి జ్ఞానపరమైనటువంటి విషయం. తెలియకుండా అజ్ఞానంలో ఈ సమాజంలో అపకీర్తితో జీవించేవారు ఉన్నారు. లోకకంటకులు ఉన్నారండి. కానీ సత్యం తెలుసుకొని, సత్యంతో జీవించలేక, అందులో బతకలేక, మనుగడ సాగించలేక
అసత్యంలోనే బతుకుతారు. ఇలా మంచి చెడు తెలుసుకొని, సత్యం ఏంటో తెలుసుకొని సత్యం వైపు నడిచే వ్యక్తులు ఉంటారు. ఆ సత్యంతో జీవనం గడపటం చేతగాక అసత్యంలోనే బతికేవాళ్ళు కొంతమంది ఉంటారు. ఇలా ఈ రకమైనటువంటి ఈ జీవితం, ప్రవర్తన సృష్టి విరుద్ధం అండి. ఒకడేమో చాలా బావుంటాడు. అన్నీ తెలుసు బావుంటాడు. ఒకడేమో ఇది తప్పని తెలిసినా సరే నిజమైన మార్గంలోకి, రుజు మార్గంలోకి, సత్య మార్గంలోకి నడవటానికి, బతకటానికి చేతగాక ఆ రొంపిలోనే పడి కొట్టుకొని చచ్చిపోతా ఉంటాడు. ఇది సృష్టి ధర్మం. సృష్టిలో ఇలా మంచి, చెడు ఎలా ఉన్నాయో మానవుల మానవుల్లో కూడా ఇటువంటి తత్వమే ఉంటుంది అని చెప్తూ, అందుకే సృష్టి నియమాలు అనుసరించి వాళ్ళకి తగిన శిక్షలు వేస్తాడు భగవంతుడు అని చెప్తూ, అసలు వీళ్ళ ప్రవర్తన ఎందుకిలా మారింది? ఎందుకిట్లా ఒకడు అలా, ఒకడు ఇలా ఎందుకు మారాడు? అని జెప్పేసేసి అదే గదా మనకి బుద్ధ భగవానుల వారు భార్యాబిడ్డలను వదిలేసేసేసి సమాజం ఎలా ఉంది అని చూడటానికెళ్ళినప్పుడు సిద్ధార్థుడు బుద్ధుడు అవ్వటానికన్నా ముందు అసలు లోకం గురించి వీళ్ళు ఇలా ఎందుకున్నారు? వాళ్ళెలా ఎందుకున్నారు? వాడేమో బాగా డబ్బున్నాడున్నాడు. ఒకడేమో డబ్బు లేనాడున్నాడు. ఒకడు తెలివి తక్కువ, ఒకడు తెలివి తక్కువతనంగా, ఒకళ్ళకేమో చాలా కష్టాలున్నాయి విపరీతంగా. ఒకళ్ళకేమో ఏమీ లేకోకుండా హాయిగా బతుకుతున్నారు. ఏంటి? సృష్టిలో ఇది ఏంటి? ఈ తేడా ఏంటి? తెలుసుకోవాలి అని భార్యాబిడ్డలను వదిలేసేసేసేసి సిద్ధార్థుడు బయటకొచ్చేసేసేసి లోకాన్నంతా చదువుకున్న తర్వాత జ్ఞానం సంపాదించుకొని బుద్ధుడయ్యి, ఆ బుద్ధత్వంతో మనకి ఎన్నో నేర్పాడు. ఎన్నో తెలుసుకోగలిగాం మనం. అలా ఎందుకు మారింది అంటే, కారణం గురించి ఆలోచిస్తే ఎందుకు ఈ సమాజం ఇలా మారింది? ఎందుకు ఒకే కుటుంబంలో ఉన్నటువంటి ఈ మనుషులు ఎందుకు ఇలా మారిపోయారు అని ఆలోచిస్తే ఒక దానికొక కారణం చెప్తున్నారు. ఏంటంటేనేటండి, చిన్నతనం నుంచి పసిబిడ్డ దగ్గర నుంచి వాళ్ళు తీసుకునేటువంటి ఆహారము, చుట్టూ వాళ్ళు నివసించేటువంటి వాతావరణము, వాళ్ళ చుట్టూ ఉన్నటువంటి సాంగత్యం, ఇవన్నీ ఒకదానికి ఒకటి తోడైతే ఇలాంటి మనుషులే ఉంటారు అని వీళ్ళలో నుండి ఆ అజ్ఞానం తొలగిపోవాలి అంటే, వాళ్ళ మనసుల నుండి చిన్నతనం నుంచి పేరుకుపోయి ఉన్నటువంటి ఆ మురికిని వదిలించి శుభ్రం చెయ్యాలి అంటే చక్కటి ధ్యాన మార్గంలోకి తీసుకురావాలి అని, పైగా వాళ్ళు తినేటువంటి ఆహారం కూడా మంచి సాత్వికమైన ఆహారంతో ఉండి శుభప్రదంగా బతకడం నేర్చుకోవాలి. అప్పుడే జీవితం శాంతిగా, ప్రశాంతంగా, ఆనందంగా సాగుతుంది అని, సక్రమంగా లాభం కలిగించేలా బతకాలి అంటే నదిలా ప్రవహించే జలపాతం సక్రమమైన దారిలో సాగిపోతూ సముద్రంతో కలిసిపోవాలి. అప్పుడది సముద్రం ఏ దారిలో వెళ్ళాలనుకుంటే ఆ దారిలో వెళితేనే బావుంటది. అంతేగానండి సముద్రం చెలియల కట్టలు దాటి, కట్టలు పగలగొట్టుకొని, వాతావరణంలో ఉపద్రవాలు వచ్చి, సముద్రమంతా కట్టలు తెంచుకొని రోడ్డు మీద పడితే ఏమైపోద్దండి? ప్రపంచంలో ఐ మీన్ అంటే ఎక్కడ వరకు అయితే ఈ సముద్రం ప్రవహిస్తుందో అప్పటి వరకు ఊళ్ళన్నీ పాడైపోతాయి. అలా సముద్రం ఎంత సక్రమంగా నడుస్తూ ముందుకెళ్తుందో మనిషి యొక్క జీవిత విధానం కూడా అలా వెళ్ళాలి అని చెప్తూ, ప్రజాబాహుళ్యంలో అలా సాగిపోతూ సముద్రంలో కలిసిపోవాలి అని ఒక మాట చెప్తూ, అలాగే ప్రజాబాహుళ్యంలో కూడా ఒడిదుడుకులు వస్తా ఉంటాయి. ఇలానే వస్తాయి. ఏది సముద్రం గనక అదుపు తప్పి ఎలా ప్రవర్తిస్తుందో అలాగే మనిషి యొక్క జీవితంలో కూడా ఇటువంటి ఒడిదుడుకులు వస్తాయి. అందుకే అందరూ ఎవళ్ళకి వాళ్ళు సరైన ధ్యాన మార్గంలో నడుస్తూ, వాళ్ళు సంతోషంగా వాళ్ళకి వాళ్ళు జీవిస్తూ, అవతల వాళ్ళను కూడా జీవించనివ్వాలి. ఇది మహావీరుని సందేశం. ఇక్కడ మళ్ళా మహావీరుడు అంటే జైన మతస్థుడు అని ఒకసారి విన్నానండి. దీని గురించి నేను కంప్లీట్‌గా అంటే పర్ఫెక్ట్‌గా చెప్పలేకపోయినా గానీ ఇది నేను విన్నానండి. ఈ సందేశం మహావీరుల వారు ఇచ్చారట. ఈ సందేశాలతో మానవుల యొక్క పరివర్తన మారాలి. ధ్యానం చేస్తే అది తప్పకుండా వస్తుంది అని చెప్తూ, ఇటువంటి జ్ఞానం పొందిన వారు
సత్యయుతంగా జీవిస్తూ ఉంటూ ధర్మం ధర్మాచరణతో శాస్త్రానుగుణంగా సృష్టికి అనుగుణంగా జీవిస్తూ ప్రతి మానవ జీవికి వచ్చేటువంటి దుఃఖాన్ని అధిగమిస్తూ చక్కటి మోక్ష మార్గంలోకి వెళ్తారు. ఆ మోక్షాన్ని పొందుతారు. అయితే ఈ జ్ఞానాన్ని యోగులు మాత్రమే బోధిస్తారట. సరేనండి, మీరు చెప్పారు కదా, ఈ ధ్యానం వల్ల మాకు మోక్షం వస్తుందా అని మీకేమైనా అనుమానం రావచ్చు. అయితే ఇంతసేపు మాట్లాడారు కదా ఉమా గారు, మీరు చెప్పిన ఈ మంచి మంచి మాటలన్నీ వింటే మాకు మోక్షం వస్తుందా అంటే ఎప్పటికీ రాదండి. ఎప్పుడైతే మీ మనసును శుభ్రపరుచుకొని కల్మషం లేకుండా అవతల వ్యక్తికి సహాయం చేస్తూ మీకుగా మీ జీవితానికి మీరు ఉపయోగపడి మీ వల్ల నలుగురికి ఉపయోగపడేటట్టు ఏమైనా చేస్తేనే మీకు మోక్షం వస్తుంది. అంతేగానండి నాకంతా తెలుసండి. అసలు నాకు ధ్యానం గురించి బాగా తెలుసు. అసలు నాకు పొగరు లేదు, అహంకారం లేదు, నాకేమీ లేదండి. అయితే నాకు నిజంగా మోక్షం వస్తుందంటే అది మాత్రం రాదండి. కానీ మీరు ఇంత మంచి మార్గంలోకి వెళ్ళటానికి, ఈ మంచిని తెలుసుకోవటానికి మనకన్నా కూడా మన మనం నడవాల్సినటువంటి జీవన విధానాన్ని చెప్పేటువంటి మంచి మంచి యోగులు, గురువులు ఉంటారండి. మళ్ళీ ఇక్కడ ఈ గురువుల్లో కూడా కల్తీ గురువులు ఉన్నారండోయ్! ఇక్కడ చాలా మంది కల్తీ గురువులున్నారు. అందుకని వాళ్ళు చెప్పేది సక్రమమా? అక్రమమా? అని ఆలోచించుకుంటూ సరైన గురువు ద్వారా వెళ్ళి ధ్యాన మార్గంలో ఆ గురువు యొక్క మంచి మార్గంలో పయనిస్తూ ఎప్పుడైతే మనం మన ఇహలోక సంబంధాలన్నీ కడతీర్చి ఇక్కడ ఉన్నటువంటి ఈ భౌతిక ప్రపంచంలో చుట్టూ ఉన్న కోర్కెలన్నింటినీ అధిగమిస్తూ మనసుని నిర్మలం చేసుకొని భగవంతుని సాన్నిధ్యంలోకి ఆయన తత్వాన్ని తెలుసుకుంటూ ఆయన సాన్నిధ్యంలోకి వెళ్తూ ఆయనతో అనుసంధానం అయిపోతూ ఎప్పుడైతే వెళ్తారో అప్పుడు మాత్రమే మీకు మోక్ష మార్గం వస్తుంది అని చెప్తున్నారండి. ఈ జ్ఞానాన్ని యోగులు మాత్రమే బోధిస్తారండి. వాళ్ళు చెప్పే ఈ మాటల వల్ల, అంటే యోగులు చెప్పేటువంటి సూది లాంటి జ్ఞానం వల్ల సూక్ష్మ రూపంగా ఉన్న అనంతమైన విచక్షణ దివ్య చక్షువుని పొంది మీరు దుఃఖం నుంచి బయటపడతారు. అందుకు మార్గం ఏంటి అంటే ధ్యానం, స్వాధ్యాయం. ఇవి ఇవే కాకుండా సాధు సాంగత్యం కూడా ఉండాలండి. శాస్త్రాల్లో ఇలా చెప్తున్నారు. ఎందుకు సాధు సాంగత్యంలో ఉండాలి అంటే సాధూనాం దర్శనం పుణ్య స్పర్శనం పాపనాశనం, సంభాషణం కోటి తీర్థం, కటాక్షం మోక్షదాయం అని చెప్తూ దీనికి అర్థం ఏమని చెప్తున్నారంటే సాధకులు, యోగులు, జ్ఞానుల్ని దర్శిస్తే పుణ్యం వస్తుంది. వాళ్ళతో మాట్లాడితే కోటి తీర్థాలు సేవించినట్లు అవుతుంది. వారిని స్పర్శిస్తే పాపాలు నాశనం అవుతాయి. అంటే కాదండి, మోక్షం కూడా రాదు. అయితే సాధువుల దర్శనం చేస్తే పుణ్యం వస్తుంది అని గొప్పవారు, ఉన్నతమైన విచక్షణ జ్ఞానం ఉన్నవారు చెప్పటంలో ఉన్నటువంటి అంతరార్థాన్ని తెలుసుకొని మనం కూడా ఆ తెలుసుకున్న అంతరార్థాన్ని గ్రహించి ఆ గ్రహించినటువంటి జ్ఞాన మార్గం వైపుకి ఎప్పుడు అడుగులు వేస్తామో అలా అడుగులు వేయటం వల్ల సాధువుల్ని దర్శించిన, వారి యొక్క పాదాలు స్పర్శించిన, వారిని సంభాషించటం వల్ల మీకు ఆ కటాక్ష మోక్ష మార్గాలు మనకి వస్తాయి. మరికొన్ని మంచి ఫలితాలు కూడా వస్తాయి అని చెప్తున్నారు. అంతటి గొప్ప వారిని, మహర్షుల్ని దర్శించకపోవటం మూలాన మానవుల్లో చెయ్యకూడని పాపాలు చేసే కష్టాల పాలవుతున్నారు అని, సాధువులను చూసినంత మాత్రాన ఏ పుణ్యం రాదని, అటువంటి మహాత్ములు ఏం చెప్పినా దానిలో ఏదో ఒక అంతరార్థం ఉంది అని ఆ అంతరార్థాన్ని తెలుసుకొని ఎప్పుడైతే మీరు ఆచరణలో పెడతారో అప్పుడే మీకు ఆ ఫలితం తప్పకుండా అందుతుంది. ఇందుకోసం మనం ఒక చక్కటి విషయాన్ని గుర్తుంచుకోవాలి అని అంటే, పవన్ సార్ టైం ఎంత అయింది సార్ చెప్పమంటారా అండి? చెప్పండి మేడం, కంటిన్యూ చేయండి. చెప్పండి. ఓకే సార్, ఓకే. ఇప్పుడు ఒక విషయం తెలుసుకొని ఇందులో ఉన్నటువంటి ఆచరణలో పెట్టాలి.
అని మనం తెలుసుకోవాలి అని అంటే ఎలా ఆచరణలో పెట్టాలి అంటే దానికోసం ఉదాహరణ ఏం చెప్తున్నారు అంటే మీరు చక్కటి గజేంద్ర మోక్షం గురించి వినండి. ఆ గజేంద్ర మోక్షం గురించి వింటే మానవుల్లో మంచి మార్పు తీసుకురావాలి అన్నటువంటి ఉద్దేశంతో ఈ గజేంద్ర మోక్షం అనేటువంటి పురాణ కథని మనకి చెప్తున్నారు. అయితే ఈ కథ ద్వారా ఒక చక్కటి సందేశాన్ని మానవులకి అందిస్తున్నారు. ఏంటండి ఆ సందేశం అంటే ఒక బలమైన గజరాజు నీటిలో ఉన్నటువంటి మొసలి బారిని తప్పించుకోవటానికి విఫల ప్రయత్నం చేసిందంట. తప్పించుకోలేక ఎంతో బాధపడి శక్తిని, యుక్తిని ఉపయోగించుకుంది. కానీ ఆ మొసలి బంధం నుండి బయటకి పడలేక విష్ణుమూర్తిని వేడుకుందంట. స్వామి నన్ను రక్షించు అని. ఆయనొచ్చి బాధ నుండి విముక్తి చేస్తారు. అది మనకి ఇప్పటికీ, ఎప్పటికీ చెప్పుకుంటున్నటువంటి పాత పురాణ కథే. కానీ ఇప్పుడు సమాజానికి అన్వయిస్తూ ఏమని చెప్తున్నారు అంటే మానవుడు భవబంధాల్లో బిగుసుకుపోయి సంసార సంసార బంధనాల చిక్కుల్లో చిక్కుబడిపోయి బయటపడలేక నానా బాధలు అనుభవిస్తూ ఈ పూజ చేస్తే మంచిది, ఆహా ఆ పూజతో ఇన్నిసార్లు చేస్తే మంచిది, ఆ పూజని ఇన్నిసార్లు చేయాలి, ఇన్నిసార్లు జపించాలి అని ఇలా రకరకాలుగా ఏదో గురువు గారు చెప్పారు అని ఇలా చాలా ప్రయత్నాలు చేస్తున్నారు కానండి. ఇలా చేయటం వల్ల ఆ బంధనాల నుంచి మీరు బయటపడుతున్నారా? మోక్ష మార్గం వైపు నడవగలుగుతున్నారా? అని అనుకుంటే ఈ దుఃఖం, ఈ బంధనాల నుంచి బయటపడాలి అనంటే, మోక్షం సాధించాలి అనంటే నీటిలో మునిగి ఉన్నటువంటి ఏనుగు ఎంత బాధపడి నేను చేయగలను, నేను ఆ దేవుణ్ణి పూజించా, ఈ దేవుణ్ణి పూజించా, లేకపోతే నాకు చాలా శక్తి ఉందని ఆ మొసలి బారి నుంచి తప్పించుకోలేక ఆ గజేంద్రుడు విష్ణుమూర్తిని శరణు వేడుకొని ఎప్పుడైతే ఆ విష్ణుమూర్తికి సరెండర్ అయ్యిందో అప్పుడొచ్చి స్వామి రక్షించారు. అట్లానే మీరు కూడా నీటిలో ఉన్న గజేంద్రులాగా మేమన్నీ చేయగలమని ఎవ్వరు అనుకోవద్దండి. ఎప్పుడూ కూడా మనస్ఫూర్తిగా మీరు మీ మనసుని నిర్మలం చేసుకొని ఎప్పుడైతే మీరు ఆ భగవంతుణ్ణి మానసిక పూజతోటి చక్కటి ధ్యానంతో ఆ స్వామిని మీరు కలుసుకొని మీరు ముందుకెళ్తారో అప్పుడే మీరు చేసిన ప్రతి పని ఒక పుణ్య కార్యంగా భావించి ప్రతి వ్యక్తికి అందరూ మీరు ఉపయోగపడితే మీ వల్ల ఒక జీవితం బాగుపడితే అప్పుడు భగవంతుడు మీరు చేసింది మంచి పుణ్యకర్మ అని భావిస్తే ఆ భావన ద్వారా మీరు కూడా మోక్ష మార్గం పొందుతారు అని ఇది ఒక ఉదాహరణ చెప్పారండి. ఇప్పుడు ఇంతవరకు ఇది నేను చెప్పింది తటవర్తి రాఘవరావు గారి పుస్తకంలో నుంచి తీసి నేను చెప్పానండి. ఓకేనండి. అయితే ఇంకోటి ఏంటి అనంటే ఆత్మని అంటే అలా ఆ గజేంద్రుడు మోక్షం సాధించాలి అంటే నారాయణుడు అంటే తనలోనే ఉన్నటువంటి భగవంతుడు. కానీ స్వామి విష్ణుమూర్తి అని పేరు పెట్టుకుని ఉన్నటువంటి ఆ నారాయణమూర్తి ఆత్మపరంగా మీలోనే ఉన్నారు. అంటే గజేంద్ర మోక్షంలో ఉన్నటువంటి ఒక ఏనుగు ఉన్నాడు గాని మనకెందుకుంటాడంటే కాదండి. భగవంతుడు దేహమే దేవాలయం. భగవంతుడు ఎప్పుడూ కూడా మీ దేహంలోనే దేహం అనే దేవాలయంలో మీ గుండెల్లో గూడు కట్టుకునే స్వామి ఉన్నారు. గుర్తించండి. స్వామినైనా సరే, అమ్మనైనా సరే గుర్తించండి. గుర్తించి మీలోకి మీరు అంతర్లీనంగా వెళ్ళి మీరు మానసికంగా ఆ స్వామి కోసం ఎప్పుడైతే పూజ చేస్తారో, నేను పూజ చేశాను, కొబ్బరికాయ కొట్టాను ఇవన్నీ వద్దండి. ఇవి ఇవి చెయ్యాలి, చేస్తారు. అది అందరిష్టం, మనిష్టం గూడా. కానీ మీరు ఏ క్రతువు చేసినా సరే, ఏ పూజ చేసినా సరే, నేను ఆ స్వామికి, ఆ భగవంతుడికే చేస్తున్నాను అనేసేసి మనస్ఫూర్తిగా మీ మనసులో స్మరించుకుంటూ ఎప్పుడైతే మీలో ఉన్న స్వామిని, మీలోనే ఆత్మస్వరూపంగా ఉన్నటువంటి ఆ భగవంతుడిని ఎప్పుడైతే తలుచుకుంటారో అప్పుడు ఆయన అన్ని బంధాల నుంచి విముక్తి చేసేసేసి మీరు చేసిన మంచి పని ఏదైతే ఉందో అదే మీకు ఒక మంచి పుణ్యకార్యంలాగా లభిస్తుంది.
అంతేకాని నేనేదో చేసేసాను, అందువల్ల నాకు పుణ్యం వచ్చేస్తుంది అనుకుంటే ఇది కుదిరే పని కాదు అని చెప్తున్నారండి. ఓకే సార్. థ్యాంక్ యూ. ఇంకా చెప్పమంటారా? టైం ఉందంటారా? చెప్పండి లేకపోతే మేడం, చెప్పండి. టైం ఉంది మేడం. చెప్పమంటారా సార్? ఇది తెలుసుకొని, ఈ ఆత్మే మంచి మార్గం అని తెలుసుకొని, ఈ ధ్యాన మార్గంలో తెలుసుకోవాలి అనుకున్న వాళ్ళు మోక్షం యొక్క అంతరార్థం తెలుసుకొని ముందుకు నడవాలి అని చెప్తూ, ఏ దేవాలయానికి వెళ్ళినా తీర్థ ప్రసాదాలు ఇస్తారండి. అలా అని మేము బాబా గుడికెళ్ళామండి అనుకో అంటారనుకోండి. బాబా వారి దగ్గరికెళ్తే బాబా విభూతి ఇస్తారు. ఎందుకు? బాబాకి విభూతి అంటే ఇష్టం. అందుకని అక్కడికి వెళితే బాబా విభూతి ఇస్తారంట. విభూతికి ఎక్కువ ప్రాధాన్యత ఇస్తారంట ఆయన. అందులో ఉన్న అంతరార్థం ఏంటండి అంటే, ఎప్పటికైనా సరే ఎవ్వరైనా పిడికెడు బూడిద కావాల్సిందే అన్న విషయాన్ని ఆయన మనకు ముందే తెలుపుతూ, చెప్తూ, అంతేకాదండి, ఈ లోకంలో కనిపించే సంపదలన్నీ బూడిదతో సమానం. ఈ కనిపించేటువంటి మన కంటికి కనిపించే ప్రతిదీ శాశ్వతం అని ఎవ్వరూ అనుకోవద్దండి. ఎప్పటికైనా సరే, ఎప్పటికైనా ఈవెన్ మన దేహం గూడా ఎప్పటికైనా సరే కొంత పీరియడ్ దాటిపోయిన తర్వాత మన దేహమే మనకు శాశ్వతం కాదండి. అందుకని ఎప్పుడూ ఈ అశాశ్వతాల వైపు పడి కొట్టుకుపోకోకుండా శాశ్వతమైనటువంటి ఆత్మ పదార్థం ఉంది. దాన్ని తలుసుకోండి. మీరెప్పటికైనా పిడికెడు బూడిదే అవుతారు అని బాబా మనకు ముందే మంచి నిదర్శనంగా చూపిస్తున్నారండి. ఈ లోకంలో కనిపించే సంపదలన్నీ బూడిదతో సమానమని వాటి అన్నింటి మీద మమకారాలు పెంచుకోవద్దండి. అందుకే చిరిగిపోయిన వస్త్రాలు ధరిస్తారంట బాబా. ఆభరణాలు లేకుండా చాలా తక్కువ జీవనంగా మసీదులో జీవిస్తూ, చేతిలో భిక్ష పాత్రతో భిక్షం అడుగుతూ సామాన్య జీవితం గడుపుతారు బాబా. అంటే అందులో కూడా మనం తెలుసుకోవాల్సినటువంటి నిగూఢమైన విషయం ఉందండి. ఏంటది అంటే మనమేదో నేర్చుకోవాలి. ఎందుకు ఆయన భిక్ష అడుగుతున్నారు? దీని గురించి మనం ఏం తెలుసుకోవాలి? ఇందులో ఏదో ఉంది అని మనం నేర్చుకోవటానికే బాబా ఇటువంటి ప్రవర్తన ప్రవర్తిస్తారు. అయితే బాబా చాలా శక్తిమంతుడు, మహిమ కల దేవుడు. ఆయనకు ఉన్నటువంటి శక్తిలో కొంచెం మనకి కూడా తప్పకుండా ఇస్తారంట. ఇక మనం కూడా గొప్పవాళ్ళమవుతాం. కష్టాలు తొలగిపోతాయి. సంపదలతో తులతూగిపోవచ్చు. అని ఇలా రకరకాల ఆలోచనలతో, భావాలతో ఉంటే అది తప్పు. అంటే మనం దేనికైతే ప్రాధాన్యత ఇస్తున్నామో అవి విలువలేనివి అని బాబా భావిస్తూ, ఈ అజ్ఞానపు మానవులు ఆ సిరి సంపదల్ని ఇవ్వమని నన్ను ప్రార్థిస్తున్నారు, వేడుకుంటున్నారు. అంతకన్నా ఇంకేం ఆలోచించట్లేదు అని బాబా ఇచ్చిన సందేశాన్ని తెలుసుకోవాలి అని చెప్తున్నారండి. ఆచరించక అర్థం చేసుకోవటం లేదు. కానీ ఒకసారి ఆలోచించండి అసలు మీకేం కావాలి? మీకు ఏం కావాలి అని మీరు అడుగుతున్నారు? ఏం కావాలని కోరుకుంటున్నారు అంటే మీరేం కోరుకుంటున్నారో దాన్ని పక్కకు పెట్టేసేసేసి బాబా ఇచ్చేటువంటి శక్తిలో మీరే ధనవంతులు అవ్వాలి అని అనుకుంటే అది తప్పండి. మరి ఆయన గొప్ప శక్తివంతులు కదా! ఆయన రాజమందిరం నిర్మించుకోవచ్చు కదా! ఆయన దగ్గర అన్ని మహిమలు ఉన్నాయి కదా! ఆయన దగ్గర ఉన్న మహిమలతో ఆయన చాలా ఉన్నతంగా బతుకుతూ అన్నీ నిర్మించుకొని వైభవంగా బతుకుతూ మనకు కూడా ఏమన్నా ఇవ్వచ్చు కదా! అని మన మనసులోకి రావచ్చండి. ఇది గ్రహించినటువంటి ఇది గ్రహించినటువంటి బాబా ఈ సంపదలన్నీ బూడిదతో సమానం అని భావించినటువంటి మహిమాన్వితుడు కాబట్టి బాబా వారు అంత శక్తి ఉన్నా సరే వారలా సామాన్యంగా అందుకే ఉంటారు అని చెప్తూ, ఈ భౌతిక సుఖానికి ప్రాధాన్యత ఎందుకివ్వలేదు అంటే దానికి ఒక కారణం ఉంది అని చెప్తూ, లోతుగా దీన్ని అర్థం చేసుకొని ఆయన జీవితాన్ని ఆదర్శంగా తీసుకోవాలి, తెలుసుకోవాలి. అంటే ఎలా తెలుస్తుంది అంటే, తన యొక్క మంచి శక్తితో మహిమాన్వితమైనటువంటి దివ్య తత్వంతో నీటితో దీపాలు వెలిగించిన అద్భుతమైన దైవాంశ సంభూతులైనటువంటి బాబావారు ఎందుకు సామాన్యంగా జీవించారు అన్నది తెలుసుకొని లోతుగా గ్రహించి
అక్కడ ఉన్నటువంటి సత్యాన్ని బోధించటానికి ఆయన అలా ఉన్నారు, అలా తెలియపరచటానికి మనందరికీ విభూతి పంచారు అని. అందుకే ఉన్న వాటితో సంతృప్తి పడండి, త్యాగ బుద్ధితో జీవితాన్ని అనుభవించండి అని బాబా మనకి నేర్పారు అని. ఆశించటాలు, అపహరించటాలు, మోసాలు, పాపాలు, అధర్మంగా ప్రవర్తించొద్దండి. పైన ఉన్న కనిపించే సుఖాలకి లోనవ్వొద్దండి. ఈ సుఖాల మాటున కష్టాలు, ఈ సుఖాల మాటున కష్టాలు వేచి చూస్తూ ఉంటాయి. ఎప్పుడైతే మనకు సుఖంగా ఉన్నాం, చాలా బాగున్నాం, హాయిగా బతుకుతున్నామని మీరు ఎప్పుడైతే అనుకుంటున్నారో, పగలు వెనకమాలే చీకటి వస్తుంది, చీకటి వెనకమాలే పగలొస్తుంది. అలానే ఈ భౌతిక ప్రపంచంలో ఉన్నటువన్నీ బాగున్నాయి. అబ్బో బాబా చెప్పేది ఏముందిలేండి, ఆయన ఏదో చెప్తారులే, మనం ఏం వింటాం, మనం మనం హాయిగా బతుకుదాం అని మీరు అనుకుంటున్నారేమో. కాదండి, ఎప్పుడైతే మీరు ఈ సుఖ భోగాల లాలసకి అలవాటు పడ్డారో, దాని వెనకమాలే వెంటనే కష్టం వేచి ఉంటుంది. అందుకే ఎప్పుడు ఈ సుఖానికి అలవాటు పడిపోతే ఆ కష్టం వచ్చిందంటే దాన్ని తట్టుకోలేక నానా హైరాణ పడిపోతారు. అందుకని కష్టాన్ని అనుభవించండి, సుఖాన్ని తెలుసుకోండి. అందుకని ఏదో కష్టం వచ్చింది కాబట్టి మేము బతకలేం కాబట్టి సుఖంగా బతకొద్దంటారా అండి అంటే, బతకండి. కానీ సుఖాన్ని, కష్టాన్ని, ఇబ్బందిని, దుఃఖాన్ని, సంతోషాన్ని అన్నింటినీ సమానంగా చూడండి. అంతేగాని ఈ ఉపయోగం లేని అశాశ్వతమైనటువంటి ప్రాపంచిక విషయాల మీద పడి కొట్టుకుపోతూ అదే నిజమని అనుకోవద్దు. ఎప్పటికైనా సరే, ఎంత బతికినా, కోట్లు సంపాదించినా సరే, మళ్ళీ ఆ పిడికెడు బూడిదైపోవాల్సిందేనంటండి. ఎంత ఎత్తు మనిషి అయినా, ఎంత ఎత్తు, లావు, పొడవు, బరువు ఎంత ఉన్నా సరేనంటండి, అంతా అయిపోయిన తర్వాత ఆ బూడిద 25 గ్రాములు ఉంటది అంతేనంటండి. ఒకసారి భీమనేని వంశీకరణ్ గారి లెసన్ విన్నాను. ఆయన చెప్తున్నారండి, ఎన్ ఎంత హైలీగా బతికినా సరే ఆఖరికి మనకి మనం 25 గ్రాములంత, పిడికెడంత బూడిదైపోతాం. అందుకే బాబా మనకి ముందే విభూది ఇచ్చి మనకి ముందే తెలియజేస్తున్నారనమాట. అన్నింటి మీద మమకారం పెంచుకోవద్దండి, లోతైన అంతరార్థాన్ని తెలియజేయండి. అలా తెలుసుకోవటం కోసమే బాబా మనని విభూతితో దర్శింపచేశారు అని చెప్తూ, వారి జ్ఞానం పొందాలి అంటే ధ్యానం ద్వారానే పొందగలుగుతాం. పొందిన జ్ఞానం ద్వారా లోకం త్రిగుణాత్మకంగా ఉంటుంది అని తెలుసుకోగలుగుతాం. దైవీ లక్షణాలైనటువంటి నిర్మల తత్వం, భయరాహిత్యం, జ్ఞానతత్వం, ఆనందదాయకమైనటువంటి సత్యగుణాన్ని తెలుసుకోగలుగుతాం. ఇవన్నీ తెలుసుకున్న తర్వాత నేను, నాది అనే దృష్టితో వచ్చేటువంటి కోరికలు, ఎప్పుడైనా సరే నేను, నాది, నేను గొప్ప అనేటువంటి అహంభావం మనిషిలో వచ్చేసేసేసి ఆ దృష్టిలోకి వచ్చేస్తాం. ఎప్పుడైతే స్వార్థం వస్తుందో ఆ స్వార్థంతో పాటే ఈ అహంభావం దృష్టి కూడా వచ్చేస్తుంది. ఈ అహంభావంతో వచ్చేటువంటి కోరికల ద్వారా ప్రతి మనిషి రౌద్ర భావంలోకి వెళ్ళిపోతాడు. అలా రౌద్ర భావంలోకి మనిషి వెళ్ళిపోతే అతనికి ఉపయోగం లేని నాయకత్వపు లక్షణాలు వస్తాయి. రజోగుణం, మూర్ఖత్వం, నిర్లక్ష్యం, ఇవన్నీ, అలసత్వం వచ్చేస్తాయండి. ఇవన్నీ కలిసి ఒకదానితో ఒకటి కలిసిపోయి ఉండి ప్రతి వ్యక్తిలోనూ 9 రకాలుగా సంచరిస్తూ ఉంటాయి అని చెప్తూ, ఉదాహరణకి 9 రకాలుగా ఎలా ఎలా సంచరిస్తారండి? మీరు చెప్పిందంతా కరెక్టేనా అంటే, దానికి కూడా ఒక ఉదాహరణ చెప్పారండి. ఏంటి అంటే, మహాభారతం అలా ఉంటుందంట. ఏంటి? సుఖాలకి, కష్టాలకి, ఈ ద్వంద్వాలకి అతీతమైనటువంటి వ్యాస మహర్షి గొప్ప సాత్వికుడు. అంత గొప్ప సాత్వికుడు కూడా యుద్ధం చేయటం ఆయనకి ఇష్టం లేక ధృతరాష్ట్రుడి దగ్గరికి వచ్చి, రాజులకి కాలం దాపురించి యుద్ధం వచ్చింది ధృతరాష్ట్ర, నేను చెప్తున్నా విను. అంతటి పెద్ద గొప్ప మేధావి తత్వదర్శి మహర్షి ఆయన వచ్చి యుద్ధం జరిగితే ఏమవుతుందో ధృతరాష్ట్రుడు పుత్రులు కౌరవులు చెప్పిన మాట వింటం మూలాన యుద్ధం వస్తది. యుద్ధం వస్తే
దేశం ఎంత నాశనం అయిపోతుందో వారు తత్వదర్శి. వారు వారు దర్శించారు. దర్శించి వచ్చి దుర్యోధనుడు చెప్తే వినడు కదా! దుర్యోధనుడు ఎప్పుడు అంటాడంటండి, మా సమత గారు చెప్తారు. దుర్యోధనుడు ఎప్పుడు అంటాడంట, "దుర్యోధన ఇది తప్పు. చెప్పిన మాట విను. నువ్వు చేసే పనుల వల్ల సమాజం పాడైపోతుంది. ఇది ఇలా చేయకూడదు" అనంటే, "అవును నాకు తెలుసు. ఇది తప్పు. ఇది చేస్తే తప్పని నాకు తెలుసు. కానీ నాకు ఆ తప్పే చేయాలనిపిస్తుంది" అంటున్నాడండి దుర్యోధనుడు. అందుకని వ్యాస మహర్షి ఈ దుర్యోధనుడు పనికిరానడు ఇహ చెప్పిన వినడం ఎందుకొచ్చిందిలే అని చెప్పేసేసి ధృతరాష్ట్రుడి దగ్గరికి, దుర్యోధను తండ్రి ధృతరాష్ట్రుడి దగ్గరికెళ్ళాడంట. ఎళ్లి ఆయన చెప్తారంట, "రాజులకి కాలం దాపురించింది. అంటే అంతమైపోతుంది రాజుల కాలం. అందుకని యుద్ధం వచ్చింది ధృతరాష్ట్ర. యుద్ధం చూడాలని ఉంటే నీకు దివ్య దృష్టి ఇస్తాను" అని చెప్తే అని అంటారంట వ్యాస మహర్షి. అప్పుడు గమనించాల్సిన విషయం ఏంటి అంటే, ఆయన చెప్పినటువంటి మొట్టమొదటి మాట ధృతరాష్ట్రుడు గమనించి ఉంటే, అంటే యుద్ధం జరిగితే ప్రమాదాలొస్తాయి ధృతరాష్ట్ర, కాలం దాపురించింది, పాడైపోతుంది అని ఎప్పుడైతే ఆయనొచ్చి అంత చక్కగా పెద్ద గొప్ప మహా వ్యక్తి వచ్చి చెప్పినప్పుడు గనక ధృతరాష్ట్రుడు గమనించి ఉంటే సాత్వికుడయ్యేవాడంట. ఎందుకవుతాడు? అసలు హ్మ్. కొడుకు ఇంత దుర్మార్గం అవ్వటానికి కారణం తండ్రే కదా! అటువంటి తండ్రి సాత్వికుడు ఎందుకవుతాడండి? సాత్వికుడు అవ్వడంట. సాత్వికుడు అయినట్లయితే గనక యుద్ధం కూడా ఆగిపోయేది. కానీ జరగవలసింది జరగక మానలేదు అంటున్నారండి. అందుకే కురురాజు ధృతరాష్ట్రుడు తామసికుడు అయ్యాడు. దివ్య దృష్టితో చూస్తూ రాజులా బతకాలని కానీ, లోక కళ్యాణానికి పాటుపడాలి అని కాని లేని ధృతరాష్ట్రుడు తామసికుడుగా అయిపోయి అలానే బతికాడు. అలానే కాలం తీరిపోయి దేహం చాలించి వెళ్ళిపోయాడు అని చెప్తూ, కానీ అందరూ అలా ఉండరండి. అడుగడుగునా గుడి ఉంది, అందరిలో గుడి ఉంది అంటారు ఒక కవి. అలా అడుగడుగునా గుడి లేకపోయినా సరే, మనందరిలోనూ గుడి కట్టుకుని ఉన్నటువంటి మన అంతరాత్మ తప్పకుండా మనలోనే ఉన్నాడు. అందుకే అహం బ్రహ్మాస్మి అంటారు. పంచభూతాత్మకమైనటువంటి యావత్తు సృష్టి మొత్తంలో పరమాత్మ కొలువై ఉన్నాడు. మీ దేహంలోనే కొలువై ఉన్నటువంటి పరమాత్మ ఈ సృష్టిలో సృష్టించి ఉన్నటువంటి అన్ని జీవరాశుల్లోనూ కొలువై ఉన్నాడు. సమస్త ప్రాణికోటిలోనూ సర్వేశ్వరుడు ఉన్నాడని గ్రహించి ప్రతి వ్యక్తిలో దైవత్వం నిండి ఉంటుందండి. అది మనం తెలుసుకోగలిగి ఉండాలి. ధ్యానం ఎలా తెలుసుకోవాలి? ధ్యానం అన్నటువంటి సత్య జ్ఞానం ద్వారా అనునిత్యం అభ్యాసం చేస్తూ నిత్య ఆత్మ జ్ఞానం పొందుతూ అసలు ఆత్మ అన్నది నిత్య సత్యమై అజరామరమై ఆత్మ శాశ్వతం సనాతనం అని ఈ యావత్ సృష్టి కూడా బృహత్ ఆత్మ యొక్క విరాట్ స్వరూపం అని అంతా ఆ శ్రీమన్నారాయణుని యొక్క క్రీడాలీలా విన్యాసమే అని తెలుసుకొని మమాత్మ సర్వభూతాత్మ అంటే నిరంతరం భూమి ఆకాశాల వరకు సర్వజీవుల్లోనూ ఉన్నది నేనే అని పరమాత్మ ఎలా చెప్పారో భగవద్గీతలో, అలా చెప్పినటువంటి ఆ పరమాత్మ మనలో కూడా ఉన్నాడు అని తెలుసుకొని ఒక జీవి తక్కువ, ఇంకొక జీవి ఎక్కువ. ఒక జీవి అనంటే మాట రాని జీవి తక్కువది అని, మాట వచ్చిన మనిషి ఎక్కువ అని అనుకోకూడదండి. సర్వం సమానమే. అంతా భగవంతుని అనుగ్రహమే అని తెలుసుకొని ధనవంతులని, అధికారులని ఒకళ్ళు ఎక్కువ, ఒకళ్ళు తక్కువ అని చూడకోకుండా అందరూ సమానమే అనుకొని అందరి జీవితాల్లోనూ దుర్భరం ఉంటుంది అని మనకున్నటువంటి జ్ఞాన పరిధిని పెంచుకుంటూ ఏది ఎక్కువ ఏది తక్కువ అని కాకుండా అన్ని జన్మలు గొప్పే అని ప్రతి జన్మ ప్రతి జీవి ఈ భూలోక పాఠశాలలో నేర్చుకోవటానికి వచ్చింది అని తెలుసుకోగలగాలి. సర్వే జన సుఖినో భవంతు. అందరూ బాగుండాలి.